బ్రేకింగ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియ వెంటనే ఆపాలని లేఖలో పేర్కొన్నారు. కంచం గచ్చిబౌలిలోని 400 ఎకరాల ప్రభుత్వ భూమి తొందరపడి వేలం వేయొద్దని కిషన్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు. ఆ 400 ఎకరాల భూమి జాతీయ ఉద్యానవనంగా మార్చాలని కోరారు. వనరుల పేరిట పర్యావరణాన్ని నాశనం చేయొద్దన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, రాష్ట్ర ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లేఖ రాయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రభుత్వ భూములు ఎట్టి పరిస్థితుల్లో వేలం వేయొద్దు, ప్రభుత్వ భూములు అమ్మొద్దు అంటూ కూడా ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాయడం జరిగింది. ఈ మధ్యకాలంలో ప్రధానంగా రాష్ట్రంలో సెంట్రల్ యూనివర్సిటీ భూములు వేలం వేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఇటు విద్యార్థులు కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల్లో ఇటు పొలిటికల్ కూడా పెద్ద ఎత్తున దుమారం లేపుతున్నటువంటి నేపథ్యం ఉంది. నిన్న రాష్ట్ర అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి సెంట్రల్ యూనివర్సిటీ భూముల పైన ఒక క్లారిటీ ఇచ్చారు. ఇవాళ దానికి సంబంధించి మొత్తం కూడా సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి దాదాపు 400 ఎకరాల భూమిని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పొద్దు, అక్కడ ఉన్నటువంటి జీవజాతులన్నీ కూడా ఇబ్బందులు పడతాయి, అవన్నీ ఒక అటవిక ప్రాంతంలో ఉంది, అవంతా సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు కాకపోయినప్పటికీ సెంట్రల్ యూనివర్సిటీ అనుసంధానం చేయాలి. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఆ భూములను ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పొద్దు. ప్రభుత్వము ఏదైతే నిధుల సమీకరణ పేరుతోటి ఇట్లా ప్రభుత్వ భూములు వేలం వేయడం కావచ్చు, అమ్మడం కావచ్చు సరైన పద్ధతి కాదు అంటూ ముఖ్యమంత్రికి కిషన్ రెడ్డి లేఖ రాయడం జరిగింది. దీని మీద ప్రభుత్వం మరొకసారి పునరాలోచన చేయాలి. ప్రభుత్వ భూములు సెంట్రల్ యూనివర్సిటీ భూములు కాదు, ఎలాంటి ప్రభుత్వ భూములు కూడా కార్పొరేట్ సంస్థలు కావచ్చు మిగతా సంస్థలకు అమ్మడానికి వీలు లేదు. ఈ కాంక్రీట్ జంగిల్ కోసం ఒక సిటీ నడిబొడ్డులో ఉన్నటువంటి ఒక భూములు అంటే అటవికతో ఉన్నటువంటి భూములను అట్లా కాంక్రీట్ జంగల్ కు కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం సరైన పద్ధతి కాదు. ఆ భూముల మీద మరొకసారి ప్రభుత్వం పునరాలోచన చేయాలి అంటూ కిషన్ రెడ్డి ముఖ్యమంత్రికి లేఖ రాయడం జరిగింది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.